నమస్తే. డీకోడ్ భగవద్గీత ఛానల్ వీక్షకులకి నమస్కారం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ తత్వానికి సంబంధించినటువంటి 9 ముఖ్య అంశాలు మీతో నేను పంచుకుంటున్నాను. శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణుని యొక్క పుట్టినరోజుగా మనం దేశం అంతా, ప్రపంచమంతా కూడా శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి జన్మ సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే ఆయన యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీకృష్ణుడు పరబ్రహ్మ స్వరూపము. అందుకే మనం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని అంటాం. అంటే సమస్త విశ్వానికి మూలము. ఇది మొదటి పాయింట్ మనం తత్వంలో తెలుసుకోవాల్సింది. సమస్త విశ్వానికి మూల కారకుడు. ఎవ్వని చేయజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అని భాగవతంలో చెప్పినట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ మూల కారకుడు. రెండవ అంశం ఏమిటి అంటే తత్వంలో మనం తెలుసుకోవాల్సింది ఆయన ధర్మ సంస్థాపకుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు సమాజంలో ధర్మానికి, న్యాయానికి, నీతికి క్షీణదశ వస్తుందో అప్పుడు నన్ను నేనే సృజించుకొని ధర్మాన్ని మళ్ళీ వ్యవస్థాపన చేస్తాను అని చెప్పారు. అంటే ఆయన ధర్మస్థాపకుడు. అదొక అంశం. ఆయన ఆ విధంగానే మహాభారత యుద్ధంలో పాండవ పక్షాన్ని వహించి ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపన చేశాడు. మూడవది ఆయన ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఏమిటి అంటే చాలామంది భక్తి వేరు, కర్మ వేరు, జ్ఞానం వేరు, వైరాగ్యం వేరు అని అంటే వాటిలన్నిటినీ సమన్వయం చేసి ఎలాగైతే రథానికి 4 చక్రాలు సమతుల్యతగా ఉండాలో అప్పుడే ప్రయాణం ఎలాగ సాఫీగా జరుగుతుందో ప్రతి వాళ్ళు జీవితంలో భక్తి, జ్ఞానము, కర్మ, వైరాగ్యం సమతుల్యంగా సాధించి ఒక మంచి జీవితాన్ని ఆవిష్కరించుకోవాలి. ఎవరి జీవితాన్ని వాళ్ళు మలుచుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ అని ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన ప్రబోధ వాక్యాన్ని ఆయన మనకిచ్చారు. 4వ అంశం ఏమిటంటే కర్మ యొక్క విశిష్టతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే మనుషులు చాలామంది కర్మబద్ధులై ఉంటారు కనుక ఆ కర్మల్ని ఎలాగ నిర్వహించాలి, ఫలాసక్తి లేకుండా త్యాగబుద్ధితో కర్మలు చేయాలి. దీన్ని నిష్కామ కర్మయోగం అని అంటారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. అది ఒక గొప్ప ఉపదేశం అన్నమాట. దీన్ని చక్కగా ఆచరించి మహాత్మా గాంధీ గారు మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఆయనలో సమగ్రమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ అని ఏదైతే చెప్తున్నానో అంటే ఆయన ఒక గొప్ప రాయబారి, ఆయన యొక్క గొప్ప స్ట్రాటజిస్ట్, అంటే వ్యూహాన్ని పన్నగలిగినటువంటి నిపుణుడు, ఒక మంచి మిత్రుడు, ఒక మంచి రథసారథి. ఇన్ని లక్షణాలు ఆయన ఉన్నాయి. ఆయన పరబ్రహ్మ అయినప్పటికీ కూడా చిన్న ఉద్యోగమైనటువంటి రథసారథత్వాన్ని ఆయన వహించాడు. అంటే ఏ పని కూడా చిన్నది కాదు. నో వర్క్ ఈజ్ మీన్ ప్రొవైడెడ్ యూ డూ విత్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. చేయగలిగితే అనేటటువంటి ఒక సమగ్రమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఆయనలో చూడగలం. తర్వాత ఆయన జీవితం ఎలా ఉంటుందంటే అన్ని లీలలతో ఉంటుంది. అవి మధురమైనటువంటి లీలలు. ఆయన రాసలీల చేసిన గోపబాలులు, అమాయకులైనటువంటి గోపబాలులతో ఆయన ఆ యమునా నదిలో విహరించిన, అంటే ప్రకృతి దగ్గరగా ఉంటుటూ మాయ లేకుండా అమాయకత్వమైనటువంటి లక్షణాలతో ఒక లీలా మానుష విగ్రహుడుగా
ఆయన ఇచ్చినటువంటిది అది లీలామాధుర్యం, అది ఒక గొప్ప అంశం. ఏడవది ఏంటంటే ఆయన సామాజిక సమానత్వాన్ని పాలించారు. ఆయన దగ్గర ధనికుడు బీదవాడు, రాజు పేద, పండితుడు పామరుడు అనేటటువంటి భేదం లేకుండా తను అందరినీ కూడా ఆకర్షించాడు. కర్షయతీతి కృష్ణ, అందరినీ ఆకర్షించగలిగాడు తన ప్రేమతో, తన మధుర భావనతో, తన మిత్రత్వంతో, తన విలక్షణమైనటువంటి ఒక మార్గదర్శనం చేసినటువంటి వాడు ఆయన గొప్పతనం అది. తర్వాత పరిస్థితులకు అనుగుణంగా కర్మల్ని ఎలాగ ఆచరించాలి అంటే ఒక స్ట్రాటజిస్ట్ లాగా, అంటే పరిస్థితులన్నీ సమానంగా ఉండవు, పరిస్థితులకు అనుగుణంగా మన జీవన విధానాన్ని ఎలాగ మలుచుకోవాలో అని చెప్పినటువంటి గొప్ప ఒక స్ట్రాటజిస్ట్ ఆయన, ఒక వ్యూహకర్త ఆయన. తర్వాత ఆఖరి లక్షణం ఏంటంటే ఆనంద స్వరూపుడు కృష్ణుడు. కృష్ణ నామము చెప్తేనే ఆనందం వస్తుంది. అది గోపికలు అనుభవించారు, ఉద్ధవుడు అనుభవించాడు, విదురుడు అనుభవించాడు, ధర్మరాజు అనుభవించాడు. త్రిజగన్మోహన నీలకాంతి తనుబుద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపై రంజిల్లన్ నీలాలక వ్రజ కాంతి సంయుక్త ముఖార విందమతి చోద్యంపై విజృంభింప మా విజయం చేరుడు వన్యకాడు మదిని ఆవేశించు నెల్లప్పుడు. పోతన గంటం నుంచి జారువారినటువంటి తేనీయలు చిందేటటువంటి పంచేటటువంటి సరళమైన పదజాలంతో కూడిన శ్రీకృష్ణుడి ప్రార్థన ఇది భీష్ముడు చేస్తాడనమాట. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్లన్ నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందము అతిచోద్యంపై విజృంభింప మా విజయం చేరుడు వన్యకాడు మదిని ఆవేశించు నెల్లప్పుడు. అలాంటి కృష్ణతత్వం మన మదిని కూడా ఆవేశించి మనం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా ఆయనని తీసుకొని పరమాత్మని మనం భావించి మన జీవితాన్ని భవ్యంగా దివ్యంగా గడపవచ్చు. ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవాలి. వేడుకలు చేయడమే కాదు, ఆ వేడుకల వెనుక ఉండేటటువంటి కృష్ణ తత్వాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని రసరమ్యంగా ఒక లక్ష్యం వైపు, ఒక జీవిత పరమార్థాన్ని మనం సిద్ధింప చేసుకోవడానికి ఈ శ్రీకృష్ణాష్టమి రోజున అది గుర్తు చేసుకుని మనం మళ్ళీ దీనికి కంకణబద్ధులమై మన జీవితాన్ని మనమే మెరుగుపరుచుకోవాలి అనే సందేశం కృష్ణతత్వం ద్వారా మనకి తెలుస్తోంది. దాన్ని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, శ్రీకృష్ణుని ఇచ్చినటువంటి గొప్ప సందేశమైనటువంటి భగవద్గీత మీ ఇంట్లో ఉంచండి. ఊరికే ఉంచడం యథాతథం అని అంటారు కదా, ఎలాగుందో అలా ఉంచడం కాదు. దాంట్లోని ఒక శ్లోకమో 2 శ్లోకాలు తాత్పర్య సహితంగా చదివి వాటిని అర్థం చేసుకొని జీవితంలో వాటిని అవలంబించినట్టయితే ఆనందమైన జీవితం మనం గడపవచ్చు అని మీకు తెలియచేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ మళ్ళా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. పరమాత్మ అయిన శ్రీకృష్ణ మనందరికీ ఆయన యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపజేయుగాక. ఏమంటారు, మనల్ని మంచి ఆలోచనను ఆలోచించడం కాక, మంచి పనులను మనం చేసేయడం కాక, భగవంతుని యొక్క మరొక లేకుండా శ్రీకృష్ణ నామస్మరణతో మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం గాక. ఈ విధమైనటువంటి మంచి మాటలతో నేను మీ తెలియచేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. డీకోడ్ భగవద్గీతలో ఇప్పటి వరకు 6 అధ్యాయాలు సరళమైన ఇంగ్లీష్లో ప్రతి శ్లోకము చెప్తూ దాన్ని వివరణ ఇస్తూ మనం ఛానల్లో ఉంచాము. వాటిని చూడండి. కొద్ది రోజుల్లో మళ్ళీ తెలుగులో కూడా అధ్యాయం వైజ్ వాటిని పెట్టడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మీరందరూ సహకరించండి, ఇతరులకు షేర్ చేయండి. సో దట్ మన జ్ఞానాన్ని మనం అందరిలో వ్యాప్తి చేసి మనం ఒక ఆనందమైన జీవితం గడుపుదాం కాక. శరవ్. కృష్ణం వందే జగద్గురుం.